లైన్లో ఎస్పీ మల్లికా గార్గ్ సబ్ డివిజన్ అధికారులతో సమావేశమయ్యారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో శాంతి భద్రతలపై ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో ఎస్పీ చర్చించారు. ఇప్పటివరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా 666 మంది నేర చరిత్ర ఉన్నవారిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా 15 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. మాచర్ల, నరసరావుపేటలో పోలీసుల భద్రతను పెంచామని, అధికారులకు అంతా సహకరించాలని కోరారు. ఈరోజు నేను ఇక్కడ సత్తెనపల్లి సబ్ డివిజన్కి వచ్చాను. ఇక్కడ మీ అందరికీ తెలుసు, మన 4th నాడు కౌంటింగ్ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ 2024ది కౌంటింగ్ డే ఉంది. సో అది లాస్ట్ డే ఆఫ్ ఇది ఎలక్షన్ ప్రాసెస్ కాబట్టి చాలా సెన్సిటివిటీ ఉంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పల్నాడు డిస్ట్రిక్ట్లో దీని ముందు చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కాబట్టి మన డిస్ట్రిక్ట్ కొంచెం హై సెన్సిటివ్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో దానికి కౌంటింగ్ రోజు ఏం అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా చేయడానికి దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. అది మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఉంది. సో దానికి నేను రివ్యూ చేయడానికి ఇప్పుడు ఈరోజు వచ్చాను. సత్తెనపల్లి సబ్ డివిజన్లో ఎట్లా చేస్తున్నారు. సో ఇక్కడ అందరూ ఆఫీసర్స్, డిఎస్పీ గారు, ఆల్ సిఐస్, ఎస్ఐస్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి డిఫరెంట్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎట్లా వాళ్ళు పని చేయాలి. సో మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము ఈసారి. సిన్స్ మీ అందరికీ తెలుసు, పల్నాడులో ఆల్రెడీ పరిస్థితి కొంచెం చాలా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. సో ఇప్పుడు అట్లా జరగకుండా చేయడానికి మనం చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాము. మనం ట్రబుల్సమ్ విలేజెస్ మొత్తం డిస్ట్రిక్ట్లో అరౌండ్ 150 ట్రబుల్సమ్ విలేజెస్ మనం ఐడెంటిఫై చేసాము. అక్కడ సెన్సిటివిటీ హై ఉంది.